మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. కూటి కోసం కోటి విద్యలు అంటారు. కానీ ఈ పిల్లలను ఒక ఎరగా చూపి కొంతమంది అయితే రాజస్థాన్ సంబంధించిన యువకులు సూర్యాపేట పట్టణంలో వారితో భిక్షాటన చేపిస్తూ ఒక రకమైన వేషధారణతో ఒక కలర్లు పూసి వాళ్ళని స్పెషల్ పర్సన్ గా షాప్ టు షాప్ వాళ్ళని తిప్పిస్తూ భిక్షాటన చేస్తూ ఉపాధి పొందుతున్న పరిస్థితి కనపడుతుంది. ప్రస్తుతం మనకు సుమన్ టీవీ కెమెరాకైతే సూర్యాపేట పట్టణంలోని కొంతమంది పిల్లలు చిక్కారు. సుమన్ టీవీ వీడియోలు చిత్రీకరణ చూసి వాళ్ళు పిల్లలు పరారవడము, అదేవిధంగా వాళ్ళ పిల్లల కోసం మరో ఇద్దరు మహిళలు ఇక్కడికి రావడం జరిగింది. ఇదేంటని అడిగితే మాకేం తెలియదు, వాళ్ళకు ఎవరూ తెలియదంటూ కూడా వాళ్ళొక తప్పించుకునే ధోరణిలో అయితే ఉన్నారు. ఖచ్చితంగా ఇదొక స్పష్టమైన నేరం అయితే కనబడతా ఉంది. మమ్మీ డాడీ गाँव में बैलून बेचते हैं, बैलून बेचते हैं। शैम्पू से निकलता है, शैम्पू से निकल जाता है। डब्लू मनी पैसे हेलो, आपका पास कहाँ से हैं? आपके पास कौन है बड़े आदमी आपका पास? मेरा बहन है, किधर है वो इधर था, पता नहीं किधर गया। इधर ही था वो, पता नहीं किधर गया। हम उसको ढूंढ रहे हैं, नहीं मिला। पूरा कितने आदमी है ये ग्रुप में? पूरे 3 आदमी। वो लड़का क्या खा गया? वो इधर गया था, अभी तक आया नहीं, पता नहीं किधर गया। कहाँ से घर है आपका घर? हाँ वो आपका वाला हाँ। సమాధానం చెప్పుకుంటూనే వాళ్ళు పరారవుతున్న పరిస్థితి కనపడతా ఉంది. వీరిపైన పోలీస్ డిపార్ట్మెంట్ వీళ్ళపై ప్రత్యేకంగా దృష్టి సారించి వాళ్ళకి పిల్లలు ఎవరు, వాళ్ళు ఎక్కడి నుంచి తీసుకొచ్చారు, ఆ పిల్లల్ని అడిగితే కనుక పిల్లలు రాజస్థాన్లో ఉన్నారు, మాది రాజస్థాన్, మా అమ్మ నాన్న రాజస్థాన్లో ఉన్నారని చెప్తుంటే వీళ్ళు మాత్రం మా వాళ్ళే అని కూడా చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. వీళ్ళ సమాధానాలు కొంత సందేహాస్పదంగా ఉన్న పరిస్థితి నేపథ్యంలో పిల్లలనైతే రక్షించవలసిన ఒక ఆవశ్యకత మాత్రం లేబర్ ఆఫీసర్లు, కార్మిక శాఖ సంబంధించిన అధికారులకు కానీ అదేవిధంగా పోలీస్ సిబ్బందికి కానీ స్పష్టంగా కనబడతా ఉన్న పరిస్థితి.